నిన్నే ప్రేమిస్తా చిత్ర దర్శకులు షిండే గారు నాకు ఆ సినిమా డైరెక్షన్ చేయకముందు నుంచే తెలుసు. ఆయన గులాబీ సినిమాని చూసి వచ్చిన తర్వాత కృష్ణవంశీ గారికి ఫోన్ చేసి, వంశీ నువ్వు మీ గురువుగారు రామ్ గోపాల్ వర్మని మించిపోతావురా అని చెప్పారు. అది నిజమైంది. ఆయన ఆశీర్వాదం ఫలించింది. కృష్ణవంశీ గారు అద్భుతమైనటువంటి సినిమాల్ని రూపొందించారు. ఇక గులాబీ చిత్రం విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సునీతకి అది ఎంత అనుభూతో, ఇక్కడ లేని స్వరకర్త శశిప్రీతం గారికి కూడా అంతే మధురానుభూతి. ఇక ఆ చిత్రంలో మను గారు గాయత్రి గారు పాడినటువంటి ఒక యుగళ గీతం సంగీతాభిమానులకి ఎంతో ప్రీతి. అది సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. ఆ గీతాన్ని ఆలపించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మను గారిని అండ్ ప్రణవిని అలాంగ్ విత్ పాడుతా తీయగా బృందం. ఎందుకిట్ట కొట్టుకుంది హీర్ ఇన్ మై కార్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది హీర్ ఇన్ మై హార్ట్ ఎందుకిట్ట కొట్టుకుంది హీర్ ఇన్ మై హార్ట్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటింత కొత్తగున్నది అంటూ ఆకతాయి ఆనందాలు ఆలాపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు ఆడనా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని ఆకాశమే హద్దు బాబురాయి పాపాయికి ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి మారద వరద హోరుగా వయస్సు చల్ చల్ చల్లు మరి పడుహలకు ఓం నమః కళ్ళు విడు ఆశలకు ఓం నమః ఇష్టమైన అలజడికి నచ్చినట్టే ఉంది రెచ్చిపోయే పిచ్చి స్పీడు వద్దంటున్న విందే విందు వంటి చిందే ఈడు కూవల రేవు రేవున యౌవనం ఎటు పోతుంది కన్నెల్లేత ఈడు నన్ను మెచ్చుకుంది నేడు పందెస్త చూడు పట్టలేడు నన్నెవ్వడు అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది ఈ తరహా కొంప ముంచేటట్టే ఉంది నా సలహా ఆలపిస్తే సెట్టి ఉంది ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది ఎందుకింద కొట్టుకుంది హీట్ ఇన్ మై థాట్ వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్
ఓ, అది వేరే మేక్ కదా, ఐఎమ్ సారీ. పెద్ద బైక్ కదా. ఇంకేమైనా మిగిలిందా అందులో పెట్టడానికి? బైక్లోనా? యా. ఒకటి ఉంది. ఏమిటది? తాకట్టు పెట్టడానికి చూస్తున్నాను. ఏమైనా పెట్టుకుంటారా? లేదండి, లేదు. ప్రణవి చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. మను గారి పక్కన అలా స్థితప్రజ్ఞతతో ఉండి పాడడం అనేది చాలా కష్టమైన పని. బైక్ అది నువ్వు కాబట్టి చేయగలిగావు. కంగ్రాచులేషన్స్. ఇద్దరం పడతామని జాగ్రత్తగా పాడాలి. చాలా జాగ్రత్తగా కూర్చున్నావు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మను గారు, అండ్ థ్యాంక్స్ టు అవర్ సింగర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబు. జుజు నాన్న సింగింగ్ షోలు ఎన్నో వస్తాయి, పాడుతా తీయగా సింగిల్గా వస్తుంది. చెప్పుకున్నానయ్య నా లవ్ మ్యాటర్, ఇచ్చుకున్నానయ్య పక్కా ఆన్సర్. ఆయన 2వ సంవత్సరం నుంచే డోలకు వాయిస్తున్నాడు. అందుకే అందుకో థ్యాంక్ యూ మై డియర్ నమో నమో ఇంత చిన్న డోలకుతో పుట్టాడు ఆయన. వెంకటేశ. ఈ కార్యక్రమం మనోవేగంతో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన నన్ను చాలా తీర్చిదిద్దారు. చాలా మంచి అలవాటు, చెడ్డ అలవాట్లు కూడా నేర్పారు. అవన్నీ ఒక్కొక్కటి చెప్తాను. విక్టరీ వెంకటేష్ గారి సూపర్ హిట్ సాంగ్స్ ఈ పిల్లలు పాడి పోటీ పడబోతున్నారు. గుండెలో నా బలపు గాయం తారరే తారరే రారా ప్రణయమా తారేరే మా పని ఆ చేంజ్ నువ్వు చూపిస్తే బాగుంటుంది. కలవు కావా నా కన్నుల్లో బాగా పాడుతున్నావు కాబట్టి చెప్తున్నా. బాగా పాడలేదు అనుకో ఫెంటాస్టిక్ అని పెట్టేసేవాడు. చెలియా 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 చెలియా. కులశేఖర్ గారు, ప్రేమి కులశేఖర్ గారు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఈ సంభాషణ సాగింది. ఇట్లాంటి పాటలు పాడేటప్పుడు నీకు దమ్ము ఎక్కువ అవసరం. కొంచెం శృతి తగ్గించుకుంటే కూడా ఈజీ అవుతుంది. నీ స్కిల్ డెవలప్మెంట్కి నువ్వే, నీలో ఫైర్ నువ్వే క్రియేట్ చేసుకోవాలి. నేను ఎవరికన్నా తక్కువ అనుకుంటే నిలబడతావు, రాణిస్తావు. గాడ్ బ్లెస్ యూ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. కావుకేకలు కామెంట్ నేను బాధ పెట్టి అది మా మైండ్లో పెట్టుకున్నావా? లేదు సార్. ఎందుకంటే ఇది పాడాల్సిన దానికన్నా కొంచెం తగ్గించి పాడావు. జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ యేసుదాస్ గారిని ఈ మధ్య చూసే భాగ్యం కలిగింది. ఇంత ముందులా పాడలేకపోతున్నా, ఒక 3 గంటలు సాధన చేస్తున్నా అన్నారు. 84 ఏళ్ళు. మనం ఎక్కడున్నాం అనేది మనం తెలుసుకుంటాం. నాళ్ళ దేహాలలో శూలమే ఉండదనా. ఆకాశమే నా హత్తుగా నీ కోసం వచ్చా ముద్దుగా. ఒక ప్రొఫెషనలిజం కనపడింది నీ సింగింగ్ లో. హేమంత మంచుల్లో ఏకాంత మనసుల్లో వేటాడుకుంటున్నానే నిన్నే. నీ గొంతును భుజాన వేసుకునే బాధ్యత నాది. నీరసమీదే యమునాది. అయితే నువ్వు ఈ సీజన్ 26 ఛాంపియన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎలాగో రికార్డింగ్ లేనిపోని కూని రాగము లేచిరా అంటున్నది. నీ గొంతులోని ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. కలయా నిజమా నిజమా అంటూ ఉంటాడు ఆయన. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టుంటారు. రేగి హాయి మహిమ. ఈ వేదిక చూసినప్పుడంతా అన్నయ్యని చూసినంత ఆనందం మీకు ఒక్క నమస్కారంతో సరిపోదు సార్. తెలుగు జాతికి మీరు దొరికిన ఆణిముత్యం.